సుయోధన 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఏంటా అని ప్రైమ్ వీడియోలోనే చూస్తే 2 అవర్స్ 10 మినిట్స్ కాస్త 4 అవర్స్ చూస్తున్నానా, ఎంతకీ మొదలవదే అసలు విషయం అనే ఫీలింగ్ కలిగేలా చేసింది. సరిపోలేదండి, ఒక థ్రిల్లర్‌కి కావాల్సిన స్టఫ్ ఇందులో ఇనఫ్ అనేలా లేదు. ప్రతి ఒక్కరిలో మంచోడు, చెడ్డోడు ఇద్దరు ఉంటారు. చెడ్డోడు దుర్యోధనుడైతే అతనిలోనే మంచోడు సుయోధనుడు అనే పాయింట్ అండ్ కాన్సెప్ట్ ఈ రెండు. ఇంకా హీరో సౌండ్ ఇంజనీర్‌గా చూపించిన థింగ్స్ ఇదంతా బాగుంది, ఇంట్రెస్టింగ్ ప్లాట్ అనేలా. కానీ మిగతా సినిమా అంతా హీరోయిన్ వేసుకొని తిరగడం, చాలాసేపు ఏం లేకుండా సాగదీయడం, లాస్ట్‌లో ట్విస్ట్ రివీల్ అది కూడా, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఈవెన్ ఏం ఎఫెక్టివ్‌గా అనిపించలేదండి. నాట్ సాటిస్ఫైడ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో సౌండ్ ఇంజనీర్, ఇక పాలిటిక్స్‌లో ఉన్న తండ్రి మీద అటాక్ జరుగుతుంది. అలాగే జెనెటిక్స్ కారణంగా హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అది ఏంటి? దానికి ఈ అటాక్‌కి సంబంధం ఏంటి? అసలు హీరో ఎవరు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. నిజానికి ప్లాట్ చాలా బాగుంది. లాస్ట్‌లో ట్విస్ట్ ఒకటి, ఇంకా సౌండ్ ఇంజనీర్ సీన్స్ కొంచెం ఎక్కువసేపు చూపించినా కానీ ఫస్ట్ హాఫ్‌లో ఎక్సలెంట్‌గా అనిపించాయి ఆ పోర్షన్స్. లాస్ట్ 25 మినిట్స్‌లో కొంచెం మ్యాటర్ ఉంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్. స్టార్టింగ్ కూడా బాగుంది. ఇక మెయిన్ పాయింట్ స్టార్ట్ అయినప్పటి నుండి పెద్ద మిస్టరీ ఏదో ఉంటుందేమో అనుకున్నా, చాలా సిల్లీగా ఉంది. ఆ మాత్రం దానికి నిజంగానే ఇలా చేస్తారా అని. ఇంకా క్లైమాక్స్‌లో వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా నీరసంగా, ఇన్ఎఫెక్టివ్‌గా ఉంది. చాలా స్లో పేస్‌లో వెళ్ళింది చాలా పోర్షన్స్. అంత రన్ టైమ్ కూడా అక్కర్లేదనిపించింది ఈ స్టోరీకి. థ్రిల్ ఫ్యాక్టర్ కూడా తక్కువే. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్టార్టింగ్ బాగా స్టార్ట్ అయ్యి మంచి కాన్సెప్ట్ ఉన్నా కానీ అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదండి ఈ థ్రిల్లర్. నాట్ మచ్ ఎంగేజింగ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.